హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఏపీ కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. నేను వీడియోలో ఎగ్జామ్ రాసిన తర్వాత సచివాలయంలోకి వెళ్ళి మరియు రాసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని క్వాంటిటేటివ్ యాప్లిట్యూడ్ రీజనింగ్ గురించి ఎంటైర్ స్కిల్ టెస్ట్ గురించి వీడియో చేసి పెట్టాను. సో దాంట్లో చాలామంది కమ్యూనికేషన్ టెస్ట్ గురించి కూడా డౌట్స్ అడిగారు. సో అసలు ఏ క్వశ్చన్స్ వచ్చాయి, అసలు మాట్లాడితే సరిపోద్దా లేకపోతే మనం ఆన్సర్ ఏమన్నా టైప్ చేయాలా, అసలు ఎలా ఆన్సర్ చేయాలి, సో ఆ కమ్యూనికేషన్ టెస్ట్ని మనం సాల్వ్ చేయడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎగ్జామ్లో అడిగిన ప్రతి క్వశ్చన్కి ఎగ్జాంపుల్ ఆన్సర్స్తో నేను ఈ వీడియోలో పెడుతున్నాను. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్స్ అన్నిటిని చూసి ఆ ఆన్సర్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి మీరు ఎగ్జామ్ రాయండి. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ క్లియర్ చేయడానికైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ప్రతిదాన్ని ఒక 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అయితే కష్టం కాబట్టి చివరి వరకు చూడండి. సో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కామన్గా వచ్చిన క్వశ్చన్ అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్. అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్తో పాటు వేరే టాపిక్స్ని కూడా అడిగారు, కానీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది అయితే మెయిన్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ మన గురించి మనమైనా చెప్పుకోగలగాలి కదా ఇంగ్లీష్లో. సో ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ఒక ప్రొఫిషియంట్ వేలో ఒక గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ ఎలా చెప్పాలి అన్నది ఎగ్జాంపుల్గా నేను నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇదే ఫాలో అవ్వాలని లేదు. సో కొంచెం ప్రొఫిషియంట్గా చెప్పాలి అనుకుంటే మాత్రం ఇలా చెప్పి ట్రై చేయండి. I am Meghna from Eluru. I completed my graduation in Electronics and Communication Engineering with an 8.4 CGPA from మీ కాలేజ్ పేరు చెప్పండి. I have a strong passion for bank examination. సో మీకు ఏ సెక్టర్ ఇంట్రెస్ట్ ఉంటే అది. డిజిటల్ మార్కెటింగ్ అండ్ టీచింగ్ ఫీల్డ్. I am also interested in కంటెంట్ రైటింగ్ అండ్ స్టాండప్ పబ్లిక్ స్పీకింగ్. సో మీకు ఏ స్కిల్ అయితే ఉంది, సో మీ ఫ్యాషన్ ఏంటి అదైతే ఇక్కడ చెప్పడానికి ప్రయత్నించండి. And I have a good communication skills, problem solving ability and friendly attitude. సో నా నేచర్ ఇది అని చెప్పడానికి ప్రయత్నించండి. సో మన స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. మై స్కిల్స్ ఇంక్లూడ్ కంప్యూటర్ ఆపరేటింగ్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ టీచింగ్. సో ఇక్కడ నాకే స్కిల్స్ ఉన్నాయో నాకేం ఇంట్రెస్ట్ అనే చెప్పాను. మీ స్కిల్స్ని మీకు ఏమేమైతే ఇంట్రెస్ట్ ఉందో సో దాన్ని మీరు అక్కడ ప్రజెంట్ చేయండి. అండ్ ఐఎమ్ కరెంట్లీ లుకింగ్ ఫర్ ఏ సూటబుల్ జాబ్ ఆపర్చునిటీ. సో నేను జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నాను. లేదు మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ అని చెప్తే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇలా చెప్తే ఒక గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ ప్రొఫిషియంట్గా చెప్పినట్టు ఉంటుంది. సో మనకి కొంచెం ఓకే వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలరు అన్న కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా మన మీద మంచి అవగాహన కలుగుతుంది. అండ్ మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిన వెంటనే సో మీ హోమ్ టౌన్ అంటే ప్రతి ఒక్కరు విలేజెస్ సిటీల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, దేన్నైనా కానీ హోమ్ టౌన్ అని అంటారు. సో దానికి ఏమైనా స్పెషల్ ఉంటే కనుక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. మీ ఊరు గురించి కానీ మీ టౌన్ గురించి కానీ ఏదైనా స్పెషల్ థింగ్ ఉందా, ఉంటే ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడు ఫెస్టివల్స్ ఎలా జరుపుతారు, దానివల్ల ఎంతమంది వస్తారు, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, అంటే మీ ఊరిలో ఎక్కువ మంది ఎలాంటి వాళ్ళు, పనులు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళ, ఇవన్నీ అంటే మన ఊరి మీద మనకు కొంచెం అవగాహన ఉండాలి. మన చుట్టూ జరిగే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలా ఉండాలి. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఓకే దీనికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఏదైనా టాస్క్ ఇచ్చి దాని గురించి తను థింక్ చేసి సో అనలైజ్ చేయగలడు లేదా చేయగలుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి కలగాలి. కాబట్టి అట్లీస్ట్ మనం చుట్టూ ఉన్న వాటి గురించి మనం చెప్పగలిగేలా ఉండాలి. సో మొత్తం ఇంగ్లీష్లోనే కాకుండా అసలు నాకు కుదరట్లేదు, నేను కొంచెమైనా తెలుగు వాడతానంటే లైట్గా యూస్ చేయండి. అలా అని మొత్తం తెలుగులో చెప్పొద్దు, లైట్గా కొంచెం ఎక్కడైనా కానీ ఒక 2-3 సెంటెన్స్లో తెలుగు యూస్ చేయండి. సో మీకు డ్రాప్ అవ్వకుండా ఉంటుంది, కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ మీ డైలీ రొటీన్ ఏంటి లేదా హాబీస్ అనేది ఏమైనా క్వశ్చన్ వస్తే రీడింగ్ బుక్స్, లిజనింగ్ మ్యూజిక్ ఇలాంటివి చెప్పకుండా సో ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ఉండేలా చెప్పండి. సో నేను రోజు ఇవి ప్రాక్టీస్ అవుతాను, యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ అవుతా, రీజనింగ్ ప్రాక్టీస్ అవుతా, కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తాను
అలాంటివి చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండేది రొటీన్లో ఉండేది చెప్పండి. సో నార్మల్గా మనకి కాలేజీలో చెప్పినట్టు రీడింగ్ బుక్ లిసనింగ్ ఎలాంటి అసలు ఎక్కడ చెప్పకూడదు. అలా చెప్తే ఏంటంటే ఏదో టైం పాస్ క్యాండిడేట్లా అనిపిస్తాం మనం వాళ్ళకి. సో కొంచెం మన స్కిల్ అనేది మనం డెవలప్ చేసుకుంటున్నాం మన రోజు డైలీ రొటీన్లో. సో అంటే తనకి ఏదైనా టాస్క్ ఇచ్చినా దానికి కొత్త స్కిల్ కావాలంటే నేర్చుకొని గలరు అన్న కాన్ఫిడెన్స్ అనేది అయితే వాళ్ళకి మనం క్రియేట్ చేయాలి. మన మీద గుడ్ ఇంపాక్ట్ పడేలా మనం ఆన్సర్ చేయాలి. సో చాలామంది అడుగుతున్నారు, మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుందా, తెలుగులో ఉండదా, మేము తెలుగు మీడియం అని అంటే ఓన్లీ ఇది కండక్ట్ చేసేది గ్రాడ్యుయేట్స్కి అది చెప్పాను. 24-25 ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే కండక్ట్ చేస్తున్నారని. సో ఇంగ్లీష్లోనే ఉంటుంది. గ్రాడ్యుయేట్ లెవెల్ దాకా వెళ్ళామంటే అసలు ఇంగ్లీష్ రాకుండా ఎవరో ఉండరు. మన గురించి మనం కొంచెమైనా చెప్పుకొని 50% అయినా చెప్పుకోగలం కాబట్టి టెన్షన్ అయితే పడొద్దు, ఫ్రీగా హ్యాండిల్ చేయండి. ఇది కమ్యూనికేషన్ టెస్ట్కి సంబంధించింది. సో నిన్న నేను ఒక వీడియో పెట్టాను. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, మొత్తం స్కిల్ టెస్ట్కి సంబంధించి దాంట్లో ఏ టైప్ అడిగారు క్వశ్చన్స్, మన డొమైన్కి సంబంధించి కూడా ఎలా అడుగుతున్నారు అనేది క్లియర్గా వీడియోలో చేసి పెట్టాను. డౌట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. సో స్కిల్కి కమ్యూనికేషన్కి సంబంధించి 2 సెక్టర్స్ గురించి అయితే వీడియో చేసి పెట్టాను. ఎవరు టెన్షన్ పడకుండా వీడియోస్ చూసి క్వాంటిటేటివ్ యాప్లిట్యూడ్స్లో ఎక్కువగా రిపీట్ అవుతున్న టాపిక్స్ ఏంటంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడిగితే ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, నెంబర్ సిస్టమ్స్ ఎక్కువ. సో ఈజీగా అయితే లేదు. అంటే మనం ఎస్ఎస్సిజిఎల్ బ్యాంక్ ఎగ్జామ్స్ అలా రాస్తామో ఆ టైప్లో అడిగాడు క్వశ్చన్స్. ఆన్సర్ చేయడానికి టైం అయితే పడుతుందంట. పెన్ను పేపర్ యూస్ చేయవచ్చా అంటే కొంతమంది యూస్ చేయవచ్చు అంటున్నారు, కొంతమంది యూస్ చేయకూడదు అంటున్నారు. సో ఏదైనా కానీ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. సో టెన్షన్ పడకుండా ఎగ్జామ్ అనేది అయితే కూల్గా రాసిరండి. ఒకవేళ మనం స్కిల్ ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది కాబట్టి అక్కడ కోర్స్ అనేది కంప్లీట్ చేసి మనం మన ర్యాంక్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఇంకా ఈరోజు కూడా నేను ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడుగుతాను, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా పెడతాను. టెన్షన్ పడకుండా టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. మీరు చదివిన డొమైన్కి సంబంధించి బేసిక్ టు మీడియం వరకు క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ all the candidates. Thanks for watching. Please like and subscribe to my channel.